హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గెట్ రెడీ విత్ మీ. సో దానికోసం మంచిగా ట్రెడిషనల్ లుక్ కోసం ఫస్ట్ నేను ఫేస్ని అయితే మంచిగా హైడ్రేట్ చేసుకున్నాను. వాటర్ స్ప్రే చేసుకున్నాను. ఫస్ట్ ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మేకప్ అనేది ఇంకా నీట్గా వస్తుంది. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను. నేను రెగ్యులర్గా యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి న్యూట్రిడర్మ్. ఇది చాలా బాగుంటుంది. ఎలాంటి స్కిన్ టైప్ వల్లనే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి సన్ స్క్రీన్ అనేది అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ట్యాన్ అవ్వకుండా ఉంటుంది ఫేస్. అండ్ నేను రెగ్యులర్గా యూజ్ చేసేది లాష్ షీల్డ్ SPF 40 అండ్ ఇది చాలా బాగుంటుంది. ఇది మెయిన్గా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది గ్రీజీగా ఉండకుండా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సన్ స్క్రీన్ డైలీ వాడినా ఏం కాదండి, ఎందుకంటే ట్యాన్ అవ్వకుండా ఉంటుంది ఫేస్. అప్లై చేసుకున్నాక ఇలా ఈవెన్గా అనుకుంటే బెటర్, ఎందుకంటే మనకి ఎక్కడైనా అన్ఈవెన్గా ఉన్నా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫౌండేషన్ అనేది అప్లై చేస్తున్నాను. దీన్ని డైరెక్ట్గా అప్లై చేయకుండా మనం యూజ్ చేసి మాయిశ్చరైజర్లో మిక్స్ చేసి అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను యూజ్ చేసే ఫౌండేషన్ వచ్చేసి మేబ్లైన్ ఫిట్ మీ. ఇది ఎలాంటి స్కిన్ టైప్ పీపుల్కైనా చాలా బాగుంటుంది. మనం ఫౌండేషన్ డైరెక్ట్ హ్యాండ్తో కాకుండా ఇలా బ్లెండర్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే లుక్ ఇంకా చాలా బాగుంటుంది. చాలామంది మేకప్ అనగానే ఫేస్కి మాత్రమే మేకప్ చేసుకుంటారు, ఇయర్స్ నెక్ మర్చిపోతారు. ఎందుకంటే మనం నెక్కి చేయకపోతే అది చాలా ఇంకా ఆడ్గా కనిపిస్తుంది, లుక్ వైజ్గా బాగుండదు. సో మనం ఎప్పుడు వేసుకున్న ఇయర్స్ అండ్ నెక్ కూడా మనం అంతే ఈవెన్గా అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి మేకప్ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఫౌండేషన్ అప్లై చేయడం అయితే అయిపోయింది. నేను బ్లెండర్తో నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను హైలైటర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అండర్ ఐ, కొంతమంది చాలా అండర్ ఐ అనేది డార్క్ ఉంటుంది కాబట్టి. అండ్ నేను యూజ్ చేసేది వచ్చేసి ఇన్సైడ్ HD కన్సీలర్. ఇది మనకి ఏంటంటే డార్క్నెస్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఐ షేడ్ అప్లై చేయబోతున్నాను. నేను చూస్ చేసుకున్న శారీ వచ్చేసి క్రీమ్ కలర్, దానికి సెట్ అయ్యేలానే ఐ షేడ్ అనేది అప్లై చేసుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసి బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఐ లైనర్. ఇది నాకు టైంకి ఎప్పుడూ సెట్ అవ్వలేదు. బై లక్కీలీ నేను ఈసారి బాగానే నీట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను లిప్స్టిక్ అప్లై చేయబోతున్నాను. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ. అండ్ నేను లిప్స్టిక్ కాకుండా ఇది లిప్ లైనర్ డైరెక్ట్ అప్లై చేస్తున్నాను. అవుట్ లైన్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది లైనర్ తోటి. ఫైనల్ మూమెంట్ వరకు కూడా నేను శారీ సెలెక్షన్లో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. ఫైనల్గా అయితే ఈ క్రీమ్ కలర్ ఆరెంజ్ బ్లౌజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫైనల్లీ శారీ కట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ అనేది పెద్దగానే పెట్టుకున్నాను, ఎందుకంటే చైన్ అనేది నేను చేంజ్ చేయలేదు కాబట్టి. అండ్ టెంపుల్కి వెళ్తున్నా కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా ఉండడానికి బ్యాంగిల్స్ అనేది వేసుకున్నా. ఇవి నాకు తెలిసిన వాళ్ళు విజయవాడలో తీసుకొచ్చారు. ఫైనల్గా హెయిర్ అనేది సెట్ చేసుకుంటున్నాను. నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ రావు, ఇదే నాకు కామన్ అండ్ రెగ్యులర్ హెయిర్ స్టైల్. సో దిస్ ఈస్ మై ఫైనల్ అవుట్ఫిట్. ఎలా ఉన్నది మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది నేను టెంపుల్కి వెళ్ళొచ్చాక తీసుకున్న సెల్ఫీ వీడియో, ఎందుకంటే వెళ్ళేటప్పుడు నాకు అంత టైం లేదు. సో ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, చింతపల్లి సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్. నేను వెళ్ళిన ప్రతిసారి ఈ టెంపుల్కి కొంచెం డిఫరెంట్ చేంజెస్ అయితే ఉంటాయి. ఈసారి అయితే ఎంట్రన్స్లోనే ఇలా గోమాతలని, చిన్న గోమాతలు అయితే ఉన్నాయి. ఇంకెవరైనా ఈ టెంపుల్ని విజిట్ కాకపోతే వెంటనే విజిట్ అవ్వండి. లేకపోతే ఈ సండే వచ్చేసి గురు పౌర్ణమి కాబట్టి ఇంకా స్పెషల్గా ఉంటుంది. నేను వచ్చేసి తొలి ఏకాదశి రోజు వెళ్ళాను కాబట్టి కొంచెం రష్ అనేది ఎక్కువనే ఉంది. అండ్ ఫెస్టివల్ రోజు దీపాలు వెలిగిస్తే మంచిదన్నందుకు నేను మా అమ్మమ్మ కలిసి దీపాలు అయితే వెలిగించాము ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనకు సాయిబాబా రియల్గా ఉయ్యాల మీద పడుకున్నట్టు అంత రియలిస్టిక్గా ఉంటుంది ఈ స్టాచ్యూ వచ్చేసి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ నుంచి అండి ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. కానీ అప్పుడే వచ్చిన వాళ్ళకైతే రష్ అయితే చాలా ఉంది, ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి చాలామంది వచ్చారు. అండ్ నార్మల్గా అయితే 1 o'clockకి అన్నదానం ఉంటుంది ఇక్కడ, బట్ ఆ రోజు లేదు, ప్రసాదంతో సరిపెట్టేసుకున్నాం. సో ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. సో సీ యూ నెక్స్ట్ వీడియో.